నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. అఖండ 2 ఈ సినిమా అనూహ్యంగా తన రిలీజ్ని ఆపివేయాల్సి వచ్చింది. మనం చూసాం. చాలా విషయాలు అంటే ఈ సినిమాకి అడ్డంకులుగా ఉన్న విషయాలన్నీ కూడా తొలగిపోయాయి అని చెప్పేసి కూడా వార్తలు విన్నాం. అండ్ ఇప్పుడు మళ్ళీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. రిలీజ్ అవుతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఇది ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. నిజంగానే మరి అనుకున్న డేట్ ఇప్పుడు ఏదైతే మళ్ళీ రిలీజ్ డేట్ అనుకుంటున్నారో మరి ఆ డేట్కి రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్స్ రేజ్ అవుతున్నాయి. సో దీని మీద మనకి ఒక వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే అఖండ 2 మొన్న రావాల్సిన 5వ తారీఖు రావాల్సిన సినిమా, 4th ప్రీమియర్స్ పడాల్సిన సినిమా సడన్గా అనుకోకుండా అసలు ఫ్యాన్స్ అయితే షాక్లో ఉండిపోయారు. సో సినిమా విడుదల తేదీని నిలిపివేసింది. చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి సినిమాకి అని చెప్పేసి అన్నారు. సరే, ఇప్పుడు ఆ సమస్యలన్నీ తీరిపోయాయి. ఈ సినిమా మరి డిసెంబర్ 12వ తారీఖున రిలీజ్ అని చెప్పేసి మళ్ళీ కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. మరి నిజంగా మరి 12వ తారీఖు సినిమా రిలీజ్ అవ్వబోతుందా లేదా? 12వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే 11వ తారీఖు ప్రీమియర్స్ వేయాలనేది ఇప్పుడు ప్రోగ్రామ్. ఓకే, 11వ తారీఖున 11 నైట్ ప్రీమియర్స్ పడతాయి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ. 12వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. అంటే దానికి ఉన్నటువంటి కోర్టు ఇతర ఇబ్బందులు, ఈరోజు ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థతో ఉన్నటువంటి గొడవలు, అలాగే ఫైనాన్సర్స్తో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగించారు. ఈ తొలగించడానికి హీరో గారు, డైరెక్టర్ గారు వీళ్ళందరూ చాలా శ్రమించారు. కూర్చోబెట్టి కన్విన్స్ చేశారు. అలాగే కొంతవరకు వాళ్ళ రెమ్యూనరేషన్లను కూడా వెనక్కి ఇచ్చారు అనే మాట వింటున్నాం. ఏదైనప్పటికీ మొత్తానికి సినిమా రిలీజ్కి మార్గం సుగమమైంది అనేది వాస్తవం. 12వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేసి తీరాలి. ఎందుకంటే ఈ సినిమా 26కు వెళ్ళిపోతుంది అనే ప్రచారం కూడా ఒకటి ఉంది. అవును సార్, డిసెంబర్ అంటే క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని చెప్పి. అంటే క్రిస్మస్ కానుక కాదు, అసలు 26 అంటే సంవత్సరం మారుతుంది. ఇది ఓపెన్గా బుక్ మై షోలో వాళ్ళు పెట్టేశారు. అఖండ రిలీజ్ 2026 అని పెట్టేశారు వాళ్ళు. ఇది అభిమానులు చాలా టెర్రరైజ్ చేసింది. ఏమిటి సినిమా ఉండదా ఈ సంవత్సరం అని వీళ్ళు టెన్షన్ పట్టడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే బుక్ మై షోలో అలా పెట్టారో పెట్టిన క్షణం నుంచి టెన్షన్ మొదలైంది అభిమానులు. కానీ వీళ్ళకి ఓటీటీ నుంచి ఒక ప్రెజర్ ఉంది. ఎందుకంటే జాన్లో రిలీజ్ చేయాలి కాబట్టి జనవరిలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాని వేయాలి. అంటే సెలబ్రేషన్ మూడ్లో వేయాలి. ఒరిజినల్ ప్లాన్ ఏంటి? జనవరికి కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏది చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతోంది. మనశంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు అనే సినిమా రిలీజ్ అవుతోంది. దాంతో పాటు ఇంకో 2-3 సినిమాలు, రవితేజ సినిమా ఉంది, ప్రభాస్ సినిమా 5వ తారీఖే రిలీజ్ అవుతోంది. ఇలా ఉన్నాయి కొన్ని. ఈ రిలీజులు అంటే ప్రభాస్ సినిమా 5వ 9వ తారీఖు అనుకుంటున్నా. ఏదేమైనా జనవరిలోనే ఉంది. అది కూడా సంక్రాంతి టార్గెట్. ఈ సినిమాలన్నిటికీ సంక్రాంతి అనేది అంటే పండగ కోసం స్పెషల్. నవీన్ పోలిశెట్టి సినిమా కూడా ఉంది సంక్రాంతికి. ఈ సినిమాలు హడావిడి జరుగుతున్న టైంలో థియేటర్లకు వెళ్ళిపోతారు జనాలు. థియేటర్లకు వెళ్లకుండా అడ్డుకోవటానికి అఖండ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలనేది ఓటీటీ ఆపరేటర్ ప్రోగ్రామ్. అందుకని వాళ్ళు 5వ తారీఖు రిలీజ్ పెట్టారు. 5వ తారీఖు ముహూర్తం పెట్టింది ఓటీటీ వాళ్ళు. ఏది డిసెంబర్ 5. అఖండ డేటు డిసెంబర్ 5గా ఫిక్స్ చేసింది ఓటీటీ ఆపరేటర్. తీరా ఈ డేటు ప్రొడ్యూసర్ ఇబ్బందుల వలన చేంజ్ అయింది. ఒక 4 రోజులు అటు ఇటు అయితే ఇబ్బంది లేదు. కాబట్టి ఈ వారం కాలేదు, వచ్చే వారం అవుతుంది. అందుకని 12వ తారీఖు రిలీజ్ చేస్తే ఓటీటీ నుంచి ఇబ్బంది ఉండదు. అలాగే ఈ మూడ్ ఉంది ఇప్పుడు. అనుకోకుండా ఈ వాయిదా పట్టడం వలన ఆ సినిమాకి విపరీతమైన ప్రమోషన్ దొరికింది. దీన్ని వాడుకోవాలన్నా కానీ 12వ తారీఖు రిలీజ్ చేసి తీరాలి. ఈ డేట్ మిస్ అయితే ఇంకా నెమ్మదిగా జనాలు మళ్ళీ ఆ సినిమాని గుర్తు చేయాల్సి వస్తుంది. అలా గుర్తు చేసే పరిస్థితి రాకూడదు అనేది బాలకృష్ణ గారి ఇంటెన్షన్. అందుకనే ఆయన ప్రొడ్యూసర్ల మీద ప్రెజర్ తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాని రిలీజ్ చేయండి అనేది ఆయన వైపు నుంచి ఉన్న ప్రెజర్. అందుకని ఓటీటీ ఇబ్బందులు తొలగిపోతాయి,
సినిమా రిలీజ్ చేసేస్తే మంచిది అనేటువంటి ఒక అనివార్యత ఉంది ఇప్పుడు. ఆ అనివార్యత నుంచి 12వ తారీఖు రిలీజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంటుంది. 11వ తారీఖు ప్రీమియర్స్ పడతాయి. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా 12వ తారీఖు రిలీజ్ అవబోతోంది. ఇది అఖండ 2కి సంబంధించిన వ్యవహారం. అయితే ఈ ప్రయాణంలో ఏదైనా సినిమాకు ఒక డేట్ ఫిక్స్ చేసినప్పుడు దాంతో పాటు రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు కొన్ని పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు వాళ్ళు డేట్ మార్చుకుంటారు. అవును సార్. ఆ పెద్ద సినిమా రిలీజ్ అయ్యి దాని వైపు జనాలందరూ డైవర్ట్ అయిపోయి ఈ సినిమా కిల్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇది రిలీజ్ అవుతున్న సందర్భంగా 2-3 సినిమాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ 12వ తారీఖు కూడా చిన్న సినిమాలు ఉన్నాయి సార్. ఎందుకంటే మోగ్లీ అంటే రాజీవ్ కనకాల గారి కొడుకుది వస్తుంది. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే శ్రీకాంత్ గారి అబ్బాయిది కూడా వస్తుంది ఒక సినిమా. సో ఇవి రెండు 12th ఉండేసరికి మా చిన్న సినిమాలని మళ్ళీ తొక్కేస్తున్నారనే అంటే తమిళ నుంచి కూడా కార్తీ సినిమా ఒకటి వస్తుంది సార్. అది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ అది కూడా రిలీజ్కి ఉంది. అందుకని ఈ సినిమాలన్నీ ఇవన్నీ ఎందుకు షిఫ్ట్ అయినాయి అక్కడికి అంటే 5వ తారీఖు శుక్రవారం అఖండ ఉంది కాబట్టి ఇవేవి అక్కడ లేకుండా ఇక్కడికి వచ్చినాయి. అవును సార్. అంటే అఖండ నుంచి తప్పించుకోవడానికి 12కి వచ్చినాయి. ఇప్పుడు అఖండ కూడా 12కి వచ్చేసింది. అంటే వీళ్ళు ఏది అనుకున్నారో, ఏ ప్రమాదాన్ని అనుకున్నారో ఆ ప్రమాదం ఇప్పుడు జరుగుతోంది. ఇది పరిస్థితి. అందుకని ఇప్పుడు వాళ్ళు వాయిదా వేసుకోవడానికి అవకాశం లేదు. అందుకని అనివార్యంగా ఈ సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి. జనాలు ఈ సినిమాలు చూస్తారు. ఎలాగూ అన్ని సినిమా కంటెంట్ బాగుంటే చూసేస్తారు. కాబట్టి స్క్రీన్ షేరింగు, షోస్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సినటువంటి సందర్భం. కొంచెం టైం తీసుకుంటారేమో అనుకున్నారు చాలామంది. టైం తీసుకుంటే 25 అంటే క్రిస్మస్ రోజున రిలీజ్ చేస్తారు అనే మాట కూడా ఒకటి ఉంది. కానీ దానికంటే కూడా అంటే 25 రిలీజ్ చేస్తే ఓటీటీ నుంచి ఇబ్బంది వస్తుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ 12వ తారీఖు రిలీజ్ చేసి తీరాల్సిన కండిషన్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 11వ తారీఖు ప్రీమియర్స్ పడి తీరాలి. ఇప్పటి వరకు నిర్మాతల వైపు నుంచి అధికారిక సమాచారం రాలేదు దీనికి సంబంధించి కూడా. బహుశా ఈ రాత్రికి వాళ్ళు అధికారికంగా ఒక ట్వీట్ చేసి రేపు బుకింగ్స్ ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి అభిమానులు రెడీ అయిపోయి బుకింగుల దిశగా నడవటం చేయాలి. అంటే ఈ పార్ట్ అంటే ఏదైనా అనౌన్స్మెంట్ ఉంటే ఈ పార్టీకే వచ్చేది కదా సార్. అంటే ఇంకా లేట్ అవుతుంది అంటారా అనౌన్స్మెంట్? ఇంకా లేట్ ఏం లేదు, ఈరోజు ఇచ్చేస్తారంటారా? ఈరోజు ప్రకటన వచ్చేస్తుంది. ఈరోజు నైట్ నుంచి కానీ లేదు మార్నింగ్ కానీ బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి. అంటే ప్రీమియర్స్కి ముందు ఓపెన్ అయిపోతాయి, తర్వాత రెగ్యులర్ షోస్ 12వ తారీఖు నుంచి మామూలుగా ఓపెన్ అయిపోతాయి. కాబట్టి ఈరోజు ప్రకటన వచ్చేస్తుంది.